భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. అన్నమలై, కే అన్నమలై, ఆయన పేరు చెప్తేనే నాకు చాలా హుషారు. మన మన సౌత్ ఇండియాకే ఒక పెద్ద స్టార్ అండి, సూపర్ స్టార్. ఆయన పాదయాత్ర 101 రోజు 101 రోజు ముగించింది. ఇంకా ఐ థింక్ క్లోజింగ్ సెరమనీ 27th ఇవాడు అనుకుంటా. అది 101 రోజులు యాత్ర. తర్వాత మొత్తం 226 కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే మామూలు మిగతా వాళ్ళ యాత్రలే కాదు, ఏదో రోడ్డు వెంట వెళ్ళిపోవడం కాదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు అన్నమలై గారు. తర్వాత అతను చెప్పేది ఏంటంటే, మేము ఊరికే పాదయాత్ర చేయడమే కాదు, క్రౌడ్ వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. దాంట్లో మగ అంటే యూత్ ఎక్కువ. యూత్ అంటే మనం 18 to 32 లోపల పీపుల్, మగవాళ్ళు ఆడవాళ్ళు. తర్వాత ఆడవాళ్ళు అండి పాపం, మిడిల్ క్లాస్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుని వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ సరే వాళ్ళు వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు కాదు, 17,000 పైగా కంప్లైంట్స్ తీసుకున్నారు వాళ్ళు. దాని మీద వర్క్ చేశారు. వీళ్ళకి చేతనైనంత మట్టుకు సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. 17,000 కంప్లైంట్స్ ఫ్రమ్ పీపుల్, నార్మల్ పీపుల్. ఈ అంటే పాదయాత్రలో వాళ్ళు చేసిన పనులు అంటే ఊరికే మాట్లాడడం, వెళ్ళాము, అందరికి వచ్చారు, మేము అందరికీ టీలు కాఫీలు ఇచ్చాము, అది కాదండి. ఏం పని చేశారు అది చెప్తారు. తర్వాత వాళ్ళ ఎజెండాలు కూడా, వాళ్ళ మేనిఫెస్టో 2026లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటికి మేము పనుల్లోకి వస్తే ఏం చేస్తాం అది కూడా చెప్పారు. అంటే డిఎంకే చెడ్డ పార్టీ, ఏఎంకే వాళ్ళు మంచివాళ్ళు గారు, అది అందరూ చెప్తారు. అపోజిషన్ తిట్టడం దారుణం. కాకపోతే నేనేనంటండి, నేనేం చేయగలను? డిఎంకే ఇచ్చేయలేదు, అది చేయలేదు చెప్తాం, బాగుంది. మరి నేనేం చేస్తాను? నా పార్టీ ఏం చేస్తాను? బీజేపీ ఏం చేస్తాను? అది కూడా చెప్పుకొచ్చాడు. అంటే పాజిటివ్ కైండ్ ఆఫ్ క్యాంపెయినింగ్. ఇప్పుడు ఎంతసేపు మీకు అపోజిషన్ చూడండి, వాళ్ళు మోదీని ఓడించడమే మా ధ్యేయం, మోదీని గద్దెదించడమే మా ధ్యేయం అంటాడు ఇండి కూటమి. సో అది కరెక్ట్ కాదండి. అలాంటివి ఎప్పుడు ముందుకెళ్ళవు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా నేను అదే చూస్తుంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి అంటాడు పవన్ కళ్యాణ్, అదే నా ధ్యేయం అంటాడు. అది కరెక్ట్ కాదండి. నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు పార్టీలో సీఎం నీకు పోస్ట్ ఇచ్చావు, నువ్వేం చేస్తావు చెప్పు? పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తాను, కంకణం కట్టుకుంటాను. పోలవరం ప్రాజెక్టు ఒక క్యాష్ కౌ కింద వాడుకుని ఇప్పటిదాకా ఎవ్వడూ దాని ముందుకు వెళ్ళలేదు. అది కంప్లీట్ అయిపోతే వాడికి డబ్బులు రావడం మానేస్తాయి, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మూసిపోతుంది. అందుకని ఎవ్వడు కంప్లీట్ చేయలేదు. అదే ఒక లాయర్ గారు ఉంటారు, బాగా సీనియర్ లాయర్, వాళ్ళ అబ్బాయిని కొత్తగా చేర్పించాడు లాకి. వచ్చిన వెంటనే, నాన్న నువ్వు 30 ఏళ్ళు బట్టి నేను చేయలేని కేసు నేను సాల్వ్ చేశాను అన్నాడు. ఒరే వెరివేదా, ఎంత పని చేసేవారా బాబు, మన జీతాలు బెత్తాలు అన్ని దాని నుంచే వచ్చావు కదా, అది ఆ కేసు మూసిపోతే మనమే అయిపోతారా అన్నట్టు. అలా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవదండి అప్పటికి. సరే, వీఆర్ డైగ్రెసింగ్ అగైన్ ఫ్రమ్ ద పాయింట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, అన్నమలై గారు అతని పాదయాత్ర 101 రోజులు చేశారు. అన్ని కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని టచ్ చేశారు. 17,000 పైగా కంప్లైంట్స్ తీసుకోవడమే కాక ఎంతసేపు డిఎంకే మీద దుమ్ము రేపగొట్టడం ఒకటే చేయలేదు ఆయన. మేము బీజేపీ కింద 2026లో గవర్నమెంట్ కానీ ఫామ్ చేస్తే మేము ఏం చేస్తాం, మా మేనిఫెస్టో ఏమిటి అని చెప్పాడు. అది ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తాం, స్కూల్ లెవెల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగా చేస్తాం. అది నవోదయ స్కూల్స్ అని లేవండి అక్కడ, మనకుంటాయి కానీ అక్కడికి లేవు. తమిళనాడులో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక 2 నవోదయ స్కూల్స్ పెట్టిస్తాను. అది కాకుండా ఇప్పటిదాకా ఏ ఫ్యామిలీ అయితే వాళ్ళ దగ్గర వాళ్ళ జనరేషన్స్ నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఇస్తూ ఉంటారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు 2 క్యాండిడేట్లు ఉన్నారు, ఇద్దరికి ఒకే రకం మార్కులు వచ్చాయి. ఒకడేమో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు, ఇంకోటేమో ఒక రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డకి ప్రిఫరెన్స్ ఇస్తాం.
ఇది చాలా బాగుంది, నావల్ ఐడియా, ఐ లైక్ ఇట్. ఎందుకంటే ఎంతసేపు కలెక్టర్ కొడుకు, కలెక్టర్ మానవుడు, అలా 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 అది అది ఒక యాన్సిస్టల్ ప్రాపర్టీ కింద వెళ్ళిపోతుందండి. నాకు తెలుసు ఎస్సీ వాళ్ళు జనరేషన్స్ 2-3 జనరేషన్స్ నుంచి వాళ్ళు కలెక్టర్ అనమాట, వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది మళ్ళీ, అది కొంచెం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, అగైన్ అది వాళ్ళ మేనిఫెస్టోలో ఇలాంటి మంచి మంచి పాయింట్స్ పెట్టుకుని ముందుకెళ్తారు. అదే గుళ్ళని గవర్నమెంట్ పరుగు నుంచి తీసేయడం ఒకటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ 2026 మేనిఫెస్టో ముందే రివీల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అన్నమలై ఈ అమిత్ షా గారు స్టార్టింగ్ చేశారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా. అతను అంటే ఫస్ట్ పాదయాత్ర స్టార్టింగ్ ఇనాగ్రేషన్ ఆయన చెప్పింది, ఆయన ద్వారా అయింది. ఇప్పుడు 101 రోజు ఫైనల్ క్లైమాక్స్ కూడా గ్రాండ్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. 250 ఎకరాల సైట్లో జరగబోతుందండి. అంటే ఎంతమంది ఎక్కుతారో అన్నది మీరు అంచనా వేసుకోండి. వాళ్ళ అంచనా అయితే 15 లక్షల మంది మద్దతుదారు. బీజేపీని ఏదో చూడడానికి వస్తున్నారు అని బేసిక్గా అందరూ బీజేపీ వాళ్ళు కాదు, అంతా మిగతా పార్టీ వాళ్ళే. కాకపోతే ఈ డిఎంకే సిద్ధాంతాలకి, డిఎంకే చేసిన డెవలప్మెంట్ మోడల్కి విసిగి వేసారి ఉన్న మనుషులండి. డిఎంకే వల్ల మొత్తం ఒక ఫ్యామిలీయా 2 ఫ్యామిలీలు దోచుతున్నాయి తమిళనాడు. సో ఆ అరాచక పాలన అదని చూశారు. వాళ్ళకి దే ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్. ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ఏం చేస్తాం అన్నది ముందు చెప్తున్నారు, తర్వాత మోదీ గారు చేసి చూపించారు చాలా చోట్ల. సో అవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. యూట్యూబ్ అన్నీ ఉన్నాయి కదా, మిగతా స్టేట్స్లో మిగతా డెవలప్మెంట్ ఎలా అవుతుంది, యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా దూసుకుపోతున్నారు ముందుకి. యూపీ అంటే ఒకప్పుడు అందరికంటే నీచమైన స్టేట్, లోవర్ లెవెల్ నుంచి ర్యాంకింగ్ అంటే కింద నుంచి ఫస్ట్ ర్యాంక్, అలాంటి స్టేట్ ఇప్పుడు పైనుంచి సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో మోదీ గారి డెవలప్మెంట్ మోడల్ అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. డిఎంకే మోడల్లో ఫెయిల్ అయిందనే వాళ్ళకి తెలిసిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్నమలై గారు నాయకత్వంలో 2026 గ్యారంటీగా మనం వీ కెన్ సీ ఎ న్యూ సీఎం, సింగం ఆఫ్ తమిళనాడు, అన్నమలై ఎస్ సీఎం. సరే, ఇప్పుడు 2024లో 39 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో మంచి రిజల్ట్ వస్తుందని అన్నమలై గారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. దాన్ని బట్టి మన పాదయాత్ర యొక్క సక్సెస్ ఎంతో మనం మెజర్ చేయొచ్చండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.